మనం ఇప్పుడు మరికొన్ని అప్లికేషన్స్ని ఈ బీజగణితంలో చూద్దాం. ఈ బీజగణితం యొక్క అప్లికేషన్స్ అనేటువంటివి జామెట్రీలో కాస్త చాలా ఎక్కువగా ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్ కూడా. వాటిని మనం ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించేద్దాం ఎలా చేయాలనుకుంటే. ఒక ప్రశ్న తీసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి దాన్ని. ఒక లంబకోణ త్రిభుజంలో దాని యొక్క హైపోటెనస్ యొక్క పొడవు p యూనిట్స్ ఇచ్చాడు. కర్ణం యొక్క పొడవు p యూనిట్స్ అని ఇచ్చాడు. ఓకే, అలానే దాని యొక్క ఒక భుజము కొలత q యూనిట్స్ అని ఇచ్చాడు. ఒక భుజము కొలత q యూనిట్స్. ఆ రెండింటి మధ్య సంబంధాన్ని కూడా ఇచ్చాడు. అంటే p మైనస్ q ఈజ్ ఈక్వల్ టు 1. p మైనస్ q ఈక్వల్ టు 1. అయితే మూడవ భుజం యొక్క కొలత ఎంత? ఇది అడిగిన మనకు క్వశ్చన్. ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాడు. ఆ లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క పొడవు p యూనిట్స్ అని ఇచ్చాడు. ఒక భుజం యొక్క పొడవు q యూనిట్స్ అని ఇచ్చాడు. ఆ రెండింటి మధ్య సంబంధం అనేటువంటిది ఏమి ఇచ్చాడు? p మైనస్ q ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. అయితే మూడవ భుజాన్ని కొలతను కనుక్కోమన్నాడు. మీరు చేయవలసిన పని ఏంటి? మనం ముందుగా ఒక లంబకోణ త్రిభుజం తీసుకుందాం. కర్ణము అంటే అర్థం ఏంటి? లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అంటాం. సో మనం ఈ భుజము యొక్క పొడవు p అయింది. ఒక భుజము కొలత q అని ఇచ్చాడు. తెలియని దాన్ని మనం ఏమనుకోవాలనుకోవాలంటే x అనుకోవాలి కదా. ఈ మూడింటి మధ్య సంబంధం ఏంటి? మనకు p² ఈజ్ ఈక్వల్ టు q² ప్లస్ x². కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం. సో p² ఈక్వల్ టు q² ప్లస్ x² అనేటువంటిది మనం చెప్పాం కదా. సో ఈ రెండు అలానే మనం ఏం చెప్పచ్చు? p² మైనస్ q² ఈక్వల్ టు x² అని కూడా చెప్పచ్చు. క్లియర్? ఓకే. సో సింపుల్గా మనకు ఇప్పుడు సాల్వ్ చేయవలసిన ఏంటి? p² ఈక్వల్ టు q² ప్లస్ x² అని వచ్చింది. p మైనస్ q ఈజ్ ఈక్వల్ టు 1. అంటే p మైనస్ q ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. కాబట్టి మనం సాల్వ్ చేయవలసిన పద్ధతి ఏంటి? ఎలా సాల్వ్ చేస్తాం? ఒక జాగ్రత్తగా చూస్తే p² మైనస్ q² ఈజ్ ఈక్వల్ టు x². కరెక్ట్? ఆర్ వాట్ ఈస్ p² మైనస్ q²? p ప్లస్ q ఆఫ్ p మైనస్ q ఈజ్ ఈక్వల్ టు x². మనకు లెక్కలో ఇచ్చినటువంటిది ఏంటి? p మైనస్ q ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇట్ ఈస్ 1. సో p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు x². p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు x². సో p ప్లస్ q ఈక్వల్ టు x² వచ్చింది. ఓకే. ఆర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు చెప్పండి? √p ప్లస్ q. దట్స్ ఇట్. అంటే మూడవ భుజము p ప్లస్ క్యూగా మనం చెప్పచ్చు. ఈ రకంగా కొన్ని సందర్భాల్లో మనకు ఈ బీజగణితం యొక్క అప్లికేషన్ని క్లారిటీగా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం మరొక ప్రశ్న మనం జాగ్రత్తగా చూద్దాం. సో దీన్ని చూసేటప్పుడు వీటిని మీరు అబ్జర్వ్ చేస్తే మనకు రెండు థీరమ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ థీరమ్స్ ఏంటి అంటే ఒకటి పైథాగరస్ సిద్ధాంతం, రెండవది థేల్స్ సిద్ధాంతం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. వీటిని కూడా మన పైన ఉంటుంది. దాని మీద ఎక్కువగా ఈ బీజగణితం యొక్క అప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటిని చూస్తే థేల్స్ సిద్ధాంతాన్ని గురించి ముందు మనం ఏమనుకుంటే అంటే థేల్స్ సిద్ధాంతం అంటే మీకు బహుశా ప్రాక్టీస్లో వచ్చే ఉండొచ్చు. ఏదైనా ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఆ లంబకోణ త్రిభుజమే కాదు, ఏ త్రిభుజమైనా తీసుకోండి. ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీచినటువంటి రేఖ మిగిలిన రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో విభజించును. దీన్ని మనం థేల్స్ సిద్ధాంతము, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అనేటువంటి అంటారు. అలాగే మనం పైథాగరస్ సిద్ధాంతం తీసుకుంటే ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానము అని కూడా అంటారు. సో ఇది పైథాగరస్ సిద్ధాంతం. వీటిపైనే మనకు చాలా అప్లికేషన్స్, క్వశ్చన్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. బీజగణితం యొక్క అనువర్తనాలు అనమాట. ఈ బీజగణిత అనువర్తనాన్ని చేసుకొని చేయొచ్చు. ఇప్పుడు ఒక క్వశ్చన్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇచ్చినటువంటి విలువలు ఏంటంటే ఏబిసి అనేది ఒక త్రిభుజము. ఈ త్రిభుజంలో ఇచ్చినటువంటి విలువలు LM ఈజ్, దీన్ని LM అన్నాడు. LM ఈజ్ ప్యారలల్ టు BC. ఇక్కడ మనకు కొలతలు ఇచ్చాడు. AL ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3. అలాగే AC ఈజ్ ఈక్వల్ టు 2x.
ఈ హోల్ ఈ మొత్తం 2xగా ఇవ్వడం జరిగింది. ఏఎల్ ఈ పార్ట్ x-3గా ఇవ్వడం జరిగింది. అలానే బిఎం ఈజ్ ఈక్వల్ టు x-2, బిఎం దిస్ పార్ట్. ఓకే, so this is they said A, this is B and this is C. క్లియర్. కాబట్టి AC ఈజ్ ఈక్వల్ టు 2x అంటే మనకు కొలత మారుతుంది. సో AC ఈజ్ ఈక్వల్ టు 2x అంటే ఈ మొత్తం మనకు 2xగా తీసుకోండి, దీన్ని 2xగా తీసుకోవాలి. కరెక్ట్. సో ఇది మనకు ఎంగానే తీసుకుందాం. ఓకే, దీన్ని ఎంగానే తీసుకున్నాం. క్లియర్. ఇంకా బిఎం ఈజ్ ఈక్వల్ టు x-2 అని ఇచ్చాడు. ఇంకా ఇచ్చినట్టు బీసీ ఈజ్ ఈక్వల్ టు 2x+3 ఇచ్చిన విలువ. ఏఎల్ వాల్యూ ఇచ్చారు. ఏఎల్ వాల్యూ అంటే ఏఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఇట్ ఈస్ గివెన్, x-3 ఈజ్ గివెన్. ఓకే, దిస్ పార్ట్. అండ్ బిఎం ఈజ్ ఈక్వల్ టు x-2 ఇచ్చారు. అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 2x+3. ద హోల్ ఈజ్ 2x+3. గా ఇవ్వడం జరిగింది. క్లియర్. ఇప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని థేల్స్ సిద్ధాంతాన్ని ఈ రెండిట్లో ఏది వాడాలి అనేటువంటి మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఏ సిద్ధాంతాన్ని వాడుతున్నాము? త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీచిన రేఖ మిగిలిన రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది అని అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే 2x ద మొత్తం బై x-3 ఈజ్ ఈక్వల్ టు మొత్తం త్రిభుజం కదా, ట్రయాంగిల్ ఏసిఏబి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ సిఎల్ఎం. కాబట్టి ఎందుకు ఈ కోణం ఈ కోణానికి సమానం, ఈ కోణము ఈ కోణానికి సమానం. కాబట్టి ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయి. స్వరూప త్రిభుజాల్లో అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. కాబట్టి మొత్తం 2x బై x-3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, మనం 2x+3 బై x-2 అవుతుంది. ఇది మీరు జాగ్రత్తగా గుర్తించవలసిన అంశం. ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x ఆఫ్ x-2 అంటే 2x² మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు దీని క్రాస్ మల్టిప్లికేషన్ 2x ఆఫ్ +3 2x ఇంటూ x 2x². క్లియర్. నెక్స్ట్ -3 ఇంటూ 6 -6x, x ఇంటూ 3 3x, 3 - 3 is -9. ఓకే, సో ఈ 2x² క్యాన్సిల్ అవుతుంది. -6x + 3x అంటే -3x వస్తుంది. సో -4x + 3x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, -9 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు సింప్లీ 9 యూనిట్స్ అవుతుంది. సో ఈ విధంగా మనకు కొన్ని ప్రశ్నలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన టెక్స్ట్ బుక్లో చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు ఈ అనువర్తనాలు అనేటువంటి పరీక్షల్లో మీకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. క్లియర్. ఓకే, నా మరొక ప్రశ్నని మనం చూద్దాం. ప్రశ్నని ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటిది. క్లియర్. సో మనం అందుకనే వీటిని చేయాలనుకుంటే కొన్ని వాటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే స్వరూప త్రిభుజాల యొక్క లక్షణాలపైన, పైథాగరస్ సిద్ధాంతం యొక్క లక్షణాలపైన, మిగతా అంశాలపైన కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. క్లియర్. సో ఇప్పుడు మనం వేరొక ప్రశ్నని చూద్దాం. ఈ ప్రశ్న ప్రకారం ఏంటి అంటే, ఏదైనా ఒక త్రిభుజం తీసుకున్నాం. ఆ త్రిభుజంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పటాన్ని ఇచ్చారు. ఆ పటంలో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దిస్ ఇస్ P and this one is C. Okay, and this is R, this one is B. It's a perpendicular here also. This is B and this is A. It is also perpendicular line.
Okay, the length of AP is x and the length of say this is q, length of BQ is equal to y and the length of CR is equal to z. Then the question is, what is the value of 1 by x? What is the value of 1 by x plus 1 by z? What is the value of 1 by x plus 1 by z అనేటువంటిది ఇది మనకు కావాల్సినటువంటిది. క్లియర్? ఎలా చేస్తాం? ఏమైనా మీరు దీనిపైన ఊహించి చేయగలుగుతారా? 1 by x 1 by y. ఇక్కడ మనం మీరు క్లియర్గా తీసుకోవాల్సినటువంటిది ఏసిపి అనేటువంటి ఒక త్రిభుజాన్ని మీరు తీసుకుంటే ఇందులో బీక్యూ అనేటువంటిది ఏపీనకు సమాంతరంగా ఉంటుంది. ఎందుచేత ఈ రెండు రేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. కారణం ఏపీ ఆర్ పిఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ, కరెక్ట్? క్యూబీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ. ఈ ఒకే రేఖకు సమాంతరంగా ఉన్నటువంటి రెండు రేఖలు సమాంతరంగా ఉంటాయి. ఒకే రేఖకు లంబముగా ఉన్న రెండు రేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏదైనా ఒక రేఖ తీసుకున్నారనుకోండి, ఆ రేఖకు రెండు రేఖలను లంబరేఖలను గీసాం, ఆ రెండు రేఖలు కూడా ఈ రేఖకు లంబంగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ రెండు రేఖలు సమాంతర రేఖలు అవుతాయి. పిఏ క్యూబీ రెండు కూడా ఏసీ అనేటువంటి రేఖకు లంబాలు కాబట్టి పిఏ క్యూబీ అనేటువంటి ఒకదానికొకటి సమాంతరాలు అవుతాయి. కాబట్టి నేను సింపుల్గా దాన్ని ఈ యారో మార్క్స్ ద్వారా సూచిస్తున్నాను. క్లియర్? అలాగే క్యూబీ అనేటువంటిది ఆర్సీ అనేటువంటిది పరస్పరం లంబాలుగా ఉన్నాయి కాబట్టి క్యూబీ అనేటువంటిది ఆర్సీకి కూడా సమాంతరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ పటం ద్వారా మనం గ్రహించాలి. ఇలా గ్రహించేటప్పుడు మనకు వచ్చినటువంటి సందర్భం ఏంటి అంటే, మనం ఈ ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని అప్లై చేయాలనుకుంటున్నాను. ఈ ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ఏంటి? ఏదైనా ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీయబడినటువంటి రేఖ మిగిలిన రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో చేస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్యూబీసీ ఈ త్రిభుజం, పిఏసి ఈ త్రిభుజం ఒకదానికొకటి స్వరూపాలు అవుతాయి. ఎందుచేత ఈ రెండు కోణాలు సమానం, ఈ కోణము ఈ కోణానికి సమానం, కరెక్ట్? సో రెండు కోణము స్వరూపత ఆధారంగా రెండు త్రిభుజాలు సమాంతరంగా ఉంటాయి. అఫ్కోర్స్ స్వరూపాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ఎలా రాసుకోవచ్చు? y by x ఈజ్ ఈక్వల్ టు ఎలా చేస్తున్నాం? y by x అంటే దేనికి సమానం అవుతుంది? బీసీ బై ఏసీ, కరెక్ట్? మొదటి ఈక్వేషన్. ఇప్పుడు నేను ఈ త్రిభుజాన్ని తీసుకుంటున్నాను, ఏసీఆర్ అనే త్రిభుజాన్ని, అలాగే ఏబిక్యూ అనేటువంటి త్రిభుజాన్ని తీసుకుంటున్నాం. ఇలా తీసుకునేటప్పుడు ఇక్కడ మనకేమొస్తుంది? y by z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? నేను తీసుకుంది ఏబిక్యూ, ఏబి బై ఏసీఆర్, సో ఏసీ, ఏబి బై ఏసీ, కరెక్ట్? ఇక్కడ మీరు వీటిని గుర్తించడమే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు సమీకరణాలను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? y by x ప్లస్ y by z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బీసీ బై ఏసీ ప్లస్ ఏబీ బై ఏసీ. రెండు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి అఫ్కోర్స్ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి బీసీ ప్లస్ ఏబీ బై ఏసీ అవుతుంది. ఇక్కడ y కామన్ తీశారనుకోండి, 1 by x ప్లస్ 1 by z ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ ఏబీ ఏసీ రెండు సమానంగానే ఉంటాయి కాబట్టి బీసీ ప్లస్ ఏబీ ఏమవుతుంది? బీసీ ప్లస్ ఏబీ ఈజ్ నథింగ్ బట్ ఏసీ. కాబట్టి ఏసీ గెట్ క్యాన్సిల్, దిస్ వాల్యూ ఈజ్ 1. సో y ఆఫ్ 1 by x ప్లస్ 1 by z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 by x ప్లస్ 1 by z ఈజ్ ఈక్వల్ టు 1 by y అవుతుంది. సో మనకు 1 by x ప్లస్ 1 by z వాల్యూ ఎంత? 1 by y. ఇది ఒక చాలా ఇంపార్టెంట్, వెరీ సింపుల్ కదా. సో ఈ రకంగా కొన్ని సందర్భాల్లో మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసినటువంటిది ఉంది. క్లియర్? సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో మీరు కాస్త
వాటిని అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారు, వాటిని ఎలా మనం సాల్వ్ చేయాలి అనే దాన్ని బట్టి ఆలోచించాలి. సో ఏ సూత్రాన్ని మనం వాడితే మనకు ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. సో వీటిని మనం తీసుకుందాం. అయితే ఇప్పుడు మరొక క్వశ్చన్తో ప్రాక్టీస్ చేద్దాం. సో వీటిలో పైథాగరస్ సిద్ధాంతమైనా అడగచ్చు, లేదా ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని అడగచ్చు. పైథాగరస్ సిద్ధాంతాన్ని కానీ ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని ఏది అడిగినా మనకు వచ్చినటువంటిది చాలా ఇంపార్టెంట్. క్లియర్? బహుపదుల్లో బహుపది యొక్క పరిమాణము, బహుపది యొక్క గుణకాలు, వాటి యొక్క బహుపది శూన్యాల మధ్య సంబంధం గురించి, అలాగే ఇచ్చిన బహుపది యొక్క బహుపది శూన్యాలను కనుగొనగను, బహుపది శూన్యాలు ఇచ్చేటప్పుడు ఆ బహుపదిని కనుక్కోవటం, అలాగే మనకు వర్గ సమీకరణాన్ని నిర్మించటము, వర్గ సమీకరణం యొక్క మూలాలను కనుక్కోవడం, మూలాల స్వభావాన్ని కనుక్కోవటం, మూలాలు ఇచ్చేటప్పుడు వర్గ సమీకరణం నిర్మించటం, వాటిని గ్రాఫ్ ద్వారా సూచించేటప్పుడు కూడా మూలాలను కనుక్కోవటం, ఏక పరిమాణ చలరాశి సమీకరణాలు కనుక్కోవటం, అందులో రెండు చలరాశులు ఉండేటప్పుడు వాటి మధ్య సంబంధాన్ని కనుక్కోవటం, ఇలా మనకు ఈ మీ ఎఫ్ఆర్ఓ ఎఫ్బిఓ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు. వీటిపైన మనం చాలా కూలంకుషంగా చర్చించుకున్నాం. అలాగే మరికొన్ని సమస్యలను కూడా ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. తద్వారా మీకు పూర్తి అవగాహన వస్తుందనేటువంటి భావిస్తున్నాం. ఒక వర్గ సమీకరణం ఇవ్వడం జరిగింది. ఆ వర్గ సమీకరణం ఏంటంటే 6x² ప్లస్ x మైనస్ 2 అనేటి వర్గ సమీకరణానికి ఆల్ఫా బీటా అనేటువంటివి మూలాలు అయితే ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా విలువను కనుక్కోండి. ఇది ఇచ్చినటువంటి ప్రశ్న. సో మీరు ఇప్పుడు ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా విలువను కనుక్కోవాలంటే చేయవలసిన పని ఏంటి? దీన్ని చేసేటప్పుడు ముందుగా మీరు దాని యొక్క కసాగను కనుక్కోండి. అప్పుడే మనకు వచ్చేది ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్, కరెక్ట్, బీటా ఇంటూ బీటా బై ఆల్ఫా బీటా. దీన్ని ఇంకా సింపుల్గా రాసుకోవాలనుకుంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా బీటా, కరెక్ట్. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. ఇక్కడ మైనస్ 2 ఆల్ఫా బీటా ఉంది, ఇక్కడ ప్లస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 2 ఆల్ఫా బీటా రెండు క్యాన్సిల్ అవుతే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మిగులుతుంది. ఓకే, సో ఎందుకు ఇలా రాసుకోవాల్సి వచ్చింది అంటే మనకు మూలాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం మైనస్ 1/6. ఆల్ఫా బీటా వాల్యూ మూలాల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ మైనస్ 2/6. అఫ్ కోర్స్ వీ కెన్ సే ఇట్ ఇస్ 6, లీవ్ ఇట్, బికాస్ సింప్లిఫికేషన్లో సులభంగా ఉంటుంది. లేదా అంటే మీరు అనుకునేటట్టు మైనస్ 1/3 అని కూడా వేసుకోవచ్చు, కరెక్ట్. ఈ విలువల్ని దీంట్లో ప్రతిక్షేపిద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? మైనస్ 1/6 హోల్ స్క్వేర్, 2 ఆల్ఫా బీటా 2 ఇంటూ మైనస్ 1/3 హోల్ బై ఆల్ఫా బీటా అంటే మైనస్ 1/3. 1/6 హోల్ స్క్వేర్ అంటే మీకు తెలుసు, ఇట్ ఈస్ 1/36, కరెక్ట్, ఇస్ ప్లస్ 2/3 బై మైనస్ 1/3. ఓకే, సింప్లిఫికేషన్ చేస్తే మీకు ఇప్పుడు ఏమొస్తుంది? 36 ఈజ్ ద ఎల్సిఎం, యూ నో దట్. ఇప్పుడు 3 12s, కరెక్ట్, 3 12s here, 36 1s 36, so it is simply it is 1, and 3 12s 12 2s 24. సో 1 + 24 ఎంత వచ్చింది మనకు? 1 + 24 is 25, so it by minus 1/3. Simply we can say 25/36 into 3 by minus 1. 3 1s 3 12s అంటే మనకు ఎంత వస్తుంది ఆన్సరు? మైనస్ 25/12, మైనస్ 25/12 అనేది ఆన్సర్గా వస్తుంది. సో ఈ రకంగా మనం ఇచ్చినటువంటి విలువల్ని కనుక్కోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, ఏం కనుక్కోవాలనేటువంటి పైన శ్రద్ధ ఉంటే మనకు ఆబ్వియస్లీగా ఇది చాలా సులభంగా వాటన్నిటిని కనుక్కోవడం సాధ్యమవుతుంది. సో మనం మరొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే
వీటిలో ఈ ఆల్ఫా ఇటువంటి వాటిపైన ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ఫా బీటాలు ఇచ్చి ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా అని అడగచ్చు, లేదా అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ అడగచ్చు, లేదా ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనకు ఈ ఆల్ఫా బీటాల పైన ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిపైన మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే అవకాశం ఉంటుంది. ఇంకొక లెక్క ప్రాక్టీస్ కోసం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనేటువంటి ఒక బహుపదికి ఆల్ఫా బీటాలు అనేటువంటివి బహుపది శూన్యాలు అయితే 1 ఆల్ఫా ప్లస్ 1 బీటా వాల్యూ కనుక్కోండి అంటాడు. వెరీ క్లియర్. సో యూ నో దట్ 1 ఆల్ఫా ప్లస్ 1 బీటా అంటే మనకు 1 ఆల్ఫా ప్లస్ 1 బీటాని మనం ఎలా రాసుకోవచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటాగా రాసుకోవచ్చు. కరెక్ట్. ఇక్కడ నుండి మనం ఈ సూత్రం ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అవుతుంది? మూలాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ మూలాల లబ్ధము ఈక్వల్ టు +1. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ -1 అండ్ ఆల్ఫా బీటా ఈజ్ +1. సో ఆన్సర్ ఈజ్ -1. ఇలా మనం సులభంగా ఈ వాల్యూస్ని కనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. క్లియర్. సో ఇంకొక ప్రాబ్లమ్ని మనం చూద్దాం. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు మీరు చాలా విధంగా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇదే లెక్కని తీసుకోండి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూని కనుక్కోండి, లేదా ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూని కనుక్కోండి, లేదా ఆల్ఫా స్క్వేర్ బై బీటా ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా అని వేయండి. అలా కూడా చేస్తే మీకు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ బై ఆల్ఫా బీటా అని వస్తుంది. ఇలా చాలా లెక్కలు మీరు ప్రాక్టీస్లో చేస్తే డెఫినెట్గా అవి మీకు ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇప్పుడు మనకు 3, 2, 1 మూలాలుగా కలిగినటువంటి ఘనపు సమీకరణాన్ని కనుక్కోండి, లేదా త్రిపరిమాణ సమీకరణాన్ని కనుక్కోండి అన్నాడు. అప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి? సింపుల్గా దాని ఈక్వేషన్ ఎలా ఇస్తాం? ఎక్స్ క్యూబ్ మైనస్ 3 + 2 + 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 × 2 + 2 × 1 + 3 × 1 ఆఫ్ ఎక్స్ మైనస్ 3 × 2 × 1. ఓకే, అంటే అర్థం ఏంటి? ఎక్స్ క్యూబ్ 3 + 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 6. సో 6x స్క్వేర్, 3 2s are 6, 2 1s are 2, 3 1s are 3. సో 6 + 2 + 3 11. సో 11x - 6. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 11x - 6 అనేది 3, 2, 1 మూలాలుగా కలిగినటువంటి సమీకరణం అవుతుంది. ఈ రకంగా మనం సూత్రాన్ని నేరుగా సూత్రాల మీద కూడా కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మీరు చూసుకోండి. దాని ద్వారా కూడా సులభంగా మీరు ఆన్సర్ని చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీకు అన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి 1 మార్క్ అంటే సింపుల్గా సూత్రాన్ని అప్లై చేయడం, కానీ కొన్ని సందర్భాల్లో మనం వాటిని ఈజీగా చేసే పద్ధతిలో, కొన్ని సందర్భాల్లో ఉపయోగించే పద్ధతుల్ని అప్లికేషన్ మోడ్లో కూడా ఉండొచ్చు. వాటి ద్వారా కూడా మీరు ఆన్సర్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోండి, ఒక వర్గ సమీకరణాన్ని కనుక్కోండి అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 - 3√2, 5 - 3√2, అలాగే 5 + 3√2 మూలాలుగా కలిగినటువంటి వర్గ సమీకరణం కనుక్కోండి అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ 5 - 3√2, 5 + 3√2ని మీరు యాడ్ చేయాలి. 5 - 3√2 ప్లస్ 5 + 3√2 కరెక్ట్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఈ రెండింటిని గుణించాలి. 5 - 3√2, 5 + 3√2, 5 5s are 25 or 5 square is 25, you know that. Minus 3√2 whole square, minus 3√2 whole square means here, so simply 3 square is 9, √2 whole square is 18, correct. So x square వర్గ సమీకరణం అంటే అప్పుడు మీరు ఈక్వల్ టు 0 వేయాలి. x square minus 3√2 plus 3√2 get cancelled, 5 plus 5 is 10, so it is minus 10x. 25 minus 18 is 7, so x square minus 10x plus 7 equal to 0 అనేటువంటిది మనకు కావాల్సినటువంటి వర్గ సమీకరణం అవుతుంది. ఈ విధంగా కూడా మనం వాటి యొక్క సమీకరణాన్ని, కోరినటువంటి సమీకరణాన్ని కనుక్కునేటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనకు ఇచ్చినటువంటి వాటిని ప్రశ్న ఏమి ఇచ్చారనేటువంటి దృష్టి పెట్టి ఏ రకంగా సాల్వ్ చేయాలనేటువంటిది అది చాలా ఇంపార్టెంట్. తద్వారా మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ని తగ్గించే ఆస్కారం చేయండి. సో చేస్తే మీకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరొక ప్రశ్నను మనం చూద్దాము.
ద హైపోటెనస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ 25 సెంటీమీటర్స్. ఓకే, ఒక లంబకోణ త్రిభుజం యొక్క కర్ణము పొడవు 25 సెంటీమీటర్లు. అండ్ ఇఫ్ ద సమ్ ఆఫ్ అదర్ 2 sides ఇస్ 31 సెంటీమీటర్స్. మిగతా 2 భుజాలు, ఇప్పుడు మనం ఒక లంబకోణ త్రిభుజాన్ని గీసాం. ఈ లంబకోణ త్రిభుజంలో ఒకటి 25 సెంటీమీటర్స్ అని అన్నాం. అలాగే మిగతాది తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ వై అనుకుందాం. ఆ మిగతా 2 భుజాల యొక్క మొత్తం అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు ఎంత ఇచ్చారు మనకు 31 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే మనకు అడిగినటువంటిది ఏంటి, దిస్ డిట్ కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని తెలిపేటటువంటి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోండి, ఈ దీనికి సంబంధించినట్టు వర్గ సమీకరణాన్ని కనుక్కోండి అంటాడు. అప్పుడు మనం ఎక్స్ వై అనుకుంటే 2 పదాలు వాడుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక దాన్ని ఎక్స్ అనుకుంటే రెండిటి మొత్తం వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సింపుల్గా 31 మైనస్ ఎక్స్ అవుతుంది. సో వై బదులు మనం సింపుల్గా 31 మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఈ మూడిటి మధ్య సంబంధం ఏమవుతుంది, కర్ణము మీది వర్గము మిగిలిన భుజాల మీది వర్గాల మొత్తానికి సమానము. కాబట్టి మనం సింపుల్గా 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 31 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. క్లియర్. సో మనం ఈ సూత్రాన్ని ఆధారంగా చేయొచ్చు, లేదా అంటే మనం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో 25 హోల్ స్క్వేర్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, హియర్ ఆల్సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 62x 31 961 ఈ ఎక్స్ స్క్వేర్ యాడ్ చేస్తే 2x స్క్వేర్ కరెక్ట్, అండ్ మైనస్ 62x 961 25 స్క్వేర్స్ 625 961 625 యాడ్ చేస్తే మనకు 6 8 15. సో మనకు సింపుల్గా 1586 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది ఇలా మనకు ఇచ్చినటువంటి అంశాల మధ్యలో ఉన్న సంబంధాన్ని వర్గ సమీకరణ రూపంలో ఎక్స్ప్రెస్ చేయమని కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇటువంటి వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ చేయవలసిన పని ఏంటంటే, మీకు ప్రజెంట్ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ని తీసుకోండి. ప్రజెంట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 5.3 అండ్ 5.4లో సుమారు మేము ఒక 26 క్వశ్చన్స్ ఇచ్చాము, మంచి వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాం. ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మరొక కాన్సెప్ట్ తీసుకుందాం. ఏమిచ్చాడంటే, ద న్యూమరేటర్ ఆఫ్ అ ఫ్రాక్షన్ ఈజ్ 2 లెస్ దాన్ ద డినామినేటర్. ఒక భిన్నములో లవము హారము కంటే 2 యూనిట్లు తక్కువ. The sum of the fraction and its reciprocal is communicated in the data using mathematical symbols. ఒక భిన్నం తీసుకున్నాడు, ఆ భిన్నంలో లవము హారము కంటే తక్కువ. ఎంత తక్కువ? 2 తక్కువ. ఆ రెండిటి యొక్క మొత్తము అంటే భిన్నము దాని యొక్క ఉత్క్రమము గుణకార విలోమముల మొత్తాన్ని మీరు గణిత పరిభాషలో వ్యక్తం చేస్తే ఎలా వస్తుంది అన్నాడు. అప్పుడు చేయవలసింది ఏంటి, లవము హారము కంటే 2 తక్కువ. కాబట్టి ఏమనుకోవాలి, లవాన్ని ఎక్స్ అనుకోండి, లవము ఎక్స్ అనుకోండి. లవము ఎక్స్ అనుకుంటే మనకు అప్పుడు హారం ఎంత అవుతుంది, హారము ఈజ్ ఈక్వల్ టు మనకు ఎక్స్ మైనస్ 2 2 తక్కువ అన్నాడు. కాబట్టి భిన్నం ఏమవుతుంది మనకు, భిన్నము ఎక్స్ బై ఎక్స్ మైనస్ 2 అవుతుంది, ఎక్స్ బై ఎక్స్ మైనస్ 2. దీని యొక్క వ్యుత్క్రమం ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ కరెక్ట్. ఈ రెండింటి మొత్తము అన్నాడు అంటే ఎక్స్ బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్. ఈ రకంగా మనం ఈజ్ ఈక్వల్ టు ఏమైనా ఇచ్చాడో దానికి ఇలానే ఇచ్చాడు కాబట్టి దాని విలువని ఆ రకంగా సింబాలిక్గా చూపించడం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి కొన్ని సందర్భాల్లో డేటా ఇచ్చి ఆ డేటాని మనకు సాంకేతిక రూపంలో కానీ గణిత పరిభాషలో కానీ చూపమంటాడు. సో వాటిని మీరు ఆ విధంగా ఏమి ఇచ్చాడు డేటా, దాన్ని ఏ రకంగా మనం గణిత పరిభాషలో చూపించాలనేటువంటిది ఇది చాలా అవసరం. ఇందులో జనరల్గా మనకు కొన్ని క్వశ్చన్స్ ఏమి అడుగుతాడంటే, ఒక సంఖ్యలో సగము, సంఖ్యలో సగము అంటాడు అంటే ఎక్స్ బై 2, సంఖ్యలో 3వ వంతు ఎక్స్ బై 3, సంఖ్యకు రెట్టింపు అంటే 2x, 3 రెట్లు అంటే 3x, 3 కంటే ఎక్కువ 3 ఎక్కువ ఎక్స్ ప్లస్ 3, 3 ఎక్కువ ఎక్స్ ప్లస్ 3.
ఓకే, 3 తక్కువ x-3. ఇలా మనకు ఈ కన్వర్షన్ వర్డ్ ప్రాబ్లమ్ని గణిత పరిభాషలో వ్యక్తం చేయటం మీద కూడా కాస్త పట్టుంటే డెఫినెట్గా క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటటువంటి సందర్భం ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు కొన్ని సందర్భాల్లో ఎక్స్టెన్సివ్గా కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏమిచ్చాడంటే ఒక క్వశ్చన్ని ఒక ఆల్ఫా బీటా గామా అనేటువంటిది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇచ్చాడు. ఆల్ఫా బీటా అండ్ గామా వీటి యొక్క సంబంధం ఇచ్చాడు. ఏంటి సంబంధం? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 2. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఈక్వల్ టు 6. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఈక్వల్ టు 8. దెన్ ఫైండ్ ద క్యూబిక్ పాలినామియల్ అన్నాడు. ఫైండ్ ద క్యూబిక్ పాలినామియల్ అన్నాడు. సో ఫైండ్ ద క్యూబిక్ పాలినామియల్ అనుకుంటే మనకి ఇప్పుడు కావాల్సి ఈ ఈక్వేషన్ని కనుక్కోవాలి. అది ఏంటి వస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ 2 ఇచ్చాడు. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఈక్వల్ టు 6 ఇచ్చాడు. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు. సో మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటి అంటే రిక్వైర్డ్ పాలినామియల్ మనకు కావాలి. రిక్వైర్డ్ పాలినామియల్ని మీరు ఏమనుకోవాలి? ఎక్స్ క్యూబ్ కావాలి కదా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనుకోండి. అంతేనా? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేదాన్ని అనుకోండి. ఇప్పుడు మీకు ఫస్ట్ దీన్ని కంపేర్ చేశారనుకోండి, ఏమొస్తుంది మనకు? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -a/1. అంతేనా? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బై 1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 2 ఇచ్చాడు కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది? ఆల్ఫా బీటా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? b/1. మనకు ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా తెలుసా? తెలియదు. సో ఎలా కడతాం? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ తెలుసు 2. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ వాల్యూ తెలుసు 6. మీకు తెలిసిన ఫార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? 2 స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అంటే 6 ఇచ్చాడు కదా. 6 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా అంటే 2 టైమ్స్ ఆఫ్ అంటే ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. సో దీని వాల్యూ వచ్చి 2 అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 2b ఆర్ 4 and 4 minus 6 2. So -2 is equal to 2b. So b is equal to how much? -1. You know that a equal to -2 and b is equal to -1. ఓకే, సో ఈ రెండు వాల్యూస్ తెలిసే. మనకు కావాల్సింది ఏంటి? సి వాల్యూ కావాలి. ఓకే, నౌ కమింగ్ టు ద అదర్ వన్. సో ఇప్పుడు మనకు ఈ వాల్యూస్ కావాలి కాబట్టి మనం వీటిని కాస్త ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి వీటిని కాస్త ఇరేజ్ చేస్తూ ఎప్పుడు చేస్తున్నాం. వాల్యూస్ మనకు తెలిసినటువంటివి చేద్దాం. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్, అందుకే ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ఫార్ములా కూడా మీకు కాన్సెప్ట్ చెప్పాను. ఆల్ఫా క్యూబ్ అండ్ బీటా క్యూబ్ మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది? ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఏం తెచ్చుకున్న? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, నెక్స్ట్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా బీటా బీటా గామా gamma alpha. And this is the form. So in this you know that alpha cube plus beta cube plus gamma cube, how much it is? 8. Write 8. We doesn't know the value, 3 alpha beta gamma. Okay, alpha plus beta plus gamma value you know that, how much it is? 2.
Okay, alpha square plus beta square gamma square, you value know that 6. Alpha beta plus gamma alpha, you know that just now we calculated, that is alpha beta gamma, which is equal to b, which is equal to -1. Correct? Okay. So how much it is? Simply 7, 7 2s are 14. Otherwise 8 minus 14 minus 6 is equal to 3 alpha beta gamma. Correct? This 8 minus 6 equal, or beta alpha beta gamma is equal to how much? It is -6 by 2, 3, which is equal to -2. Then how much it is? C is equal to -2. Correct? Now, so what is the required equation actually? What is the required equation? X cube plus ax square plus bx plus c. This is our assumption. Now we can write that assumption. What is the assumption here? When you see that, simply, so assumption is simply, we can say x cube plus ax square means -2x square plus bx minus x plus c, that is -2. So the cubic polynomial is x cube minus 2x square minus x minus 2. చూసారా, ఈ కాన్సెప్ట్ని మనం సాల్వ్ చేయాలి అనుకుంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే x క్యూబ్ minus 2x square minus x minus 2 అని. ఇక్కడ మనం ఆల్ఫా ప్లస్ బీటా గామా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఇవ్వడం అయింది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ వాల్యూ ఇవ్వడం అయింది. అలాగే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ వాల్యూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని ఆధారంగా చేసుకొని మనకు కావాల్సిన క్యూబిక్ పాలినామియల్లో మనం వాడేటువంటి అంశం చెప్పండి. అక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆల్రెడీ ఇచ్చారు. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇచ్చారు, కానీ అది కావాలి. కానీ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ఈ వాల్యూ ఇచ్చారు. అంటే రెండింటిని ఉపయోగించుకొని మనం ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫాని కనుక్కోవాలి. క్లియర్? అలాగే మనం రెండోది ఏంటంటే, మూడవది ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ వాల్యూ ఇవ్వబడింది, కానీ మనకు కావాల్సింది ఆల్ఫా బీటా గామా. అప్పుడు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ -3 ఆల్ఫా బీటా గామా వాల్యూని ఉపయోగించుకొని ఆల్ఫా బీటా గామా కనుక్కోవాలి. అలా మనకు ఇచ్చినటువంటిది ఏంటి, మనం కనుక్కోవాల్సింది ఏంటి అనేటువంటిది కనుక్కొని తద్వారా మనం కొన్ని లెక్కలు చేయగలిగితే డెఫినెట్గా ఈ ఆల్జీబ్రాలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. సో ఇక్కడ మనం చూస్తే వీటిపైన వచ్చేటప్పుడు కొన్ని ఈక్వేషన్స్ ఇస్తారు. అవి కన్సిస్టెంట్ ఈక్వేషన్సా ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్సా అనేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాటిని కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఏ రకమైనటువంటి సమీకరణాలు అనేటువంటిది అవకాశం ఉంది, కాబట్టి వాటిని కూడా కొన్నిసార్లు సాల్వ్ చేయండి అనేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు వాటిని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఏ వాల్యూకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి అనేటువంటి దాన్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ని చూద్దాం. 2x plus 3y is equal to 4. K plus 2 of x plus 6y equal to 3k plus 2. 2x plus 3y equal to 4, k plus 2 of x plus 6y equal to 3k plus 2 అనేటువంటి రెండు సమీకరణాలు ఉన్నాయి. ఏ కే విలువకు ఈ రెండు సమీకరణాలు అనంతమైనటువంటి సాధనలు కలిగి ఉంటాయి? ఇది ప్రశ్న. అనంతమైన సాధనలు కలిగి ఉండాలంటే దానికి కావలసినటువంటి నియమం ఏంటి? ఎప్పుడు అనంతమైన సాధనలు కలిగి ఉంటాయి? వెన్ దే ఆర్ డిపెండెంట్ ఈక్వేషన్స్, పరస్పర ఆధారిత సమీకరణాలు అవ్వాలి. అంటే గుణకాలు సమానం కావాలి, గుణకాల నిష్పత్తి సమానం కావాలి. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి నాకు? 2/k plus 2 is equal to 3/6 అవ్వాలి, అంతేనా? అంటే 2/k plus 2 equal to 3/6. సో మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు. 3 1s 3 2s సింప్లిఫై చేయండి. చేస్తే మనకు k plus 2 is equal to ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో k is equal to 2. అంటే k equal to 2 నాకు ఈ రెండు సమీకరణాలు పరస్పర ఆధారిత సమీకరణాలు అవుతాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అబ్జర్వ్ చేసి చూడండి. 2ని సబ్స్టిట్యూట్ చేయండి. k plus 2 అంటే
4x ప్లస్ 6y 3 2 6 ప్లస్ 2 8. అంటే ఈ ఈక్వేషన్ ఎలా అవుతుంది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 4x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. మొదటి ఈక్వేషన్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే మొదటి సమీకరణాన్ని 2తో గుణిస్తే రెండో సమీకరణం వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం రెండు సమీకరణాలు మనం కనుక్కునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్. సో ఈ విధంగా మనకు ఈ పరస్పర అంటే డిపెండెంట్ ఈక్వేషన్స్, ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్, కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ పైన ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కండిషన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కండిషన్స్ ఏంటి మనకు మరోసారి కండిషన్స్ ఏంటంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అయింది అనుకోండి, అప్పుడు అవి డిపెండెంట్ ఈక్వేషన్స్ అవుతాయి. వాటికి అనంతమైనటువంటి సాధనలు ఉంటాయి. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయింది అనుకోండి, వాటికి సాధనలే ఉండవు. ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటారు. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయింది అనుకోండి, అవి మనకు కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయి. ఒక ఏకైక సాధన ఉంటుంది. దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. క్లియర్. ఓకే. సో వీటిపైన మరొక ప్రశ్నని మనం చూద్దాం. వాడు ఇచ్చినటువంటి కొన్నిసార్లు సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఇస్ 35. రెండు సంఖ్యల మొత్తము 35. అలాగే వాటి డిఫరెన్స్ 13. ఆ రెండింటి యొక్క సంఖ్యల భేదం 13. అయితే ఆ సంఖ్యలను కనుక్కోండి అంటాడు. ఆ సంఖ్యలను కనుక్కోండి అని ఇచ్చేటప్పుడు మీరు రెండు సంఖ్యలు మనకు తెలియవు కాబట్టి ఒకదాన్ని x అనుకోండి, ఇంకో దాన్ని y అనుకుంటే అప్పుడు x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 35 అండ్ x మైనస్ y ఈక్వల్ టు 13. యూ హ్యావ్ టు ఫైండ్ x అండ్ y. సో ఈ సమీకరణాలని చాలా రకాలుగా సాధించవచ్చు. అఫ్కోర్స్ ఇవి చాలా సింపుల్ ఈక్వేషన్స్ కాబట్టి దీన్ని మనం ఫస్ట్ ఎలిమినేషన్ పద్ధతి అనేటువంటి అంటారు. జస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ప్లస్ అండ్ మైనస్ y క్యాన్సిల్ అయిపోతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు మనకు 48 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 48/2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 24 వస్తుంది. x ఈక్వల్ టు 24 వస్తుంది. సో ఈ రకంగా x వాల్యూ ఎప్పుడు వచ్చిందో సో y వాల్యూ అనేటువంటిది 11 అని క్లియర్గా సబ్స్టిట్యూట్ చేస్తే తెలిసిపోతుంది. ఈ రకంగా కూడా కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ మీకు ఎగ్జామినేషన్లో ఇచ్చి వాటిని కనుక్కోమనే ఆస్కారం ఉంటుంది. సింపుల్గా ఉంటాయి కాబట్టి వీటిని మీరు ఈజీగా చేయొచ్చు. క్లియర్. ఓకే. నా మనం ఇంకొక వేరే ప్రాబ్లం చూద్దాం. సో ఈజ్ ద ఈక్వేషన్ హ్యావ్ ఎనీ సొల్యూషన్ జస్టిఫై యువర్ ఆన్సర్. కొన్నిసార్లు జస్టిఫికేషన్స్ అనేటువంటి జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో కొన్నిసార్లు వర్డ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేటువంటి చూడండి. ఇన్ 2 digit నెంబర్ ద 10th digit ఈజ్ 3 times ద యూనిట్ డిజిట్. ఒక సంఖ్యలో ఒక 2 అంకెల సంఖ్యలో 10ల స్థానంలోని అంకె 1ల స్థానంలో అంకెకు 3 రెట్లు. The number is decreased by 54 units. The digits are reversed. Find the numbers. ఆ సంఖ్యల నుండి 54ను తీసివేస్తే ఆ సంఖ్యల నుండి when the number is reversed decreased by 54 units ఆ సంఖ్యని అంకెలను తారుమారు చేస్తే తారుమారుగా చేయగా వచ్చిన సంఖ్యకు వాస్తవ సంఖ్యకు గల మధ్య వ్యత్యాసం 54. అయితే ఆ సంఖ్య ఏమిటి అనేటువంటిది ఇది అడుగుతున్నాడు. సో మీకు ఇచ్చిన క్వశ్చన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఒక 2 అంకెల సంఖ్యను తీసుకున్నాడు. ఆ 2 అంకెల సంఖ్యలో 10ల స్థానంలో ఉన్న అంకె 1ల స్థానంలోని అంకెకు 3 రెట్లు అన్నాడు. 10ల స్థానంలోని అంకె 1ల స్థానంలో ఉన్న అంకెకు 3 రెట్లు. క్లియర్. అయితే ఆ అంకెలను తారుమారు చేస్తే వచ్చినటువంటి అంకెకి వాస్తవ సంఖ్యకి మధ్య భేదం 54. అయితే ఆ సంఖ్య ఏంటి అన్నాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ముందు మనం దాన్ని ఏమనుకుంటున్నామంటే 10ల స్థానంలో ఉన్న ఇంక 1ల స్థానంలోనే ఇంక. సో 1ల స్థానంలో ఉన్న ఇంక అంకె x అనుకోండి. 10ల స్థానంలో ఉన్న అంకె ఏమవుతుంది? 3 రెట్లు ఉంటుంది. అంటే 3x అవుతుంది. అంతేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ xy అనుకున్నారు లేదా yx అనేటువంటిది మీరు ఒక సంఖ్య అనుకుంటే ఇప్పుడు దీని యాక్చువల్ వాల్యూ ఏంటిది? 10y ప్లస్ x. అంతేనా? 10y ప్లస్ x. y వాల్యూ ఎంత? 3x. సో కాబట్టి 30x
ప్లస్ ఎక్స్ అంటే 31x అవుతుంది. కరెక్ట్. అంకెల్ని తారుమారు చేశారు. అంకెల్ని తారుమారు చేస్తే xy, అంకెల్ని తారుమారు చేశారు xy అంటే దీని విలువ ఎంత అవుతుంది? 10x ప్లస్ y 3x అంటే మనకి ఎంత వస్తుంది? 13x. కరెక్ట్, 13x. సో 13x వచ్చింది. ఈ రెండింటి యొక్క వ్యత్యాసం ఎంత? 31x మైనస్ 13x ఈజ్ ఈక్వల్ టు 54. ఇది ఇచ్చాడు. 31x మైనస్ 13x అంటే 18x. 18x ఈజ్ ఈక్వల్ టు 54. కరెక్ట్. x ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో ఓకే. సో మనం y వాల్యూని కనుక్కోవచ్చు కదా. y వాల్యూ ఎంత అవుతుంది? 9. అంటే ఆ సంఖ్య ఎంత? 93. అంకెలను తారుమారు చేస్తే 39. రెండింటికి మధ్య వ్యత్యాసం 54. సో ఇలా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది, వర్డ్ ప్రాబ్లమ్. సో వీటిపైన మీరు కొద్దిగా శ్రద్ధ పెడితే డెఫినెట్గా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా వర్డ్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి సింపుల్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే ఆ చాప్టర్ ఉంది. సో దానిలో ప్రాక్టీస్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకు మరొక సందర్భంలో కొన్ని సందర్భాల్లో వాడు వేరే సమ్ అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇలా క్వశ్చన్ ఇస్తాడు చూడండి. 217x ప్లస్ 131y ఈజ్ ఈక్వల్ టు 913. 131x plus 217y equal to 827. Find the values of x and y. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీకు. సో ఇటువంటి సందర్భాల్లో ఏం చేస్తారు? జనరల్గా ఎలిమినేషన్ మెథడ్ని వాడారనుకోండి, లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడారనుకోండి, ఈ మెథడ్స్ వాడేటప్పుడు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాటిని వాడేటప్పుడు ఏం చేయాలంటే, ఎక్స్ ఇక్కడ చూడండి, మొదటి దాంట్లో ఎక్స్ యొక్క గుణకం 217, రెండవ దాంట్లో వై యొక్క గుణకం 217. అందుచేత మీరు చేయవలసింది ఇటువంటి యాడ్ చేయండి. ఫస్ట్ యాడ్ చేస్తే వచ్చినటువంటి ఈక్వేషన్ చెప్పండి నాకు. 217 ప్లస్ 131 8. కరెక్ట్. 4 3 348x. Again same 348y. 3 plus 7 10. 1 plus 2 plus 1 is 4. 9 plus 8 is 17. 3 plus 7 10. సో మనకు 1740 వచ్చింది. కరెక్ట్. సో 348 5 మనం ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లై చేద్దాం. 345 5 8 5 40 5 4 20 5. యా. సో ఇట్ ఈస్ 1720. It is 1740. So 348 5 is 1740. So what you have to do, simply మనం చేయవలసిన పని ఏంటి, మొత్తాన్ని 348తో డివైడ్ చేయండి. ఒక ఈక్వేషన్ వస్తుంది. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే. ఇప్పుడు మనం వీటిని ఏం చేద్దామంటే సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సబ్ట్రాక్ట్. ఓకే. సో సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకేమొస్తుంది, సబ్ట్రాక్ట్ చేసేద్దాం. 2 7 minus 1 is 6. Okay, and 10 minus 1, I said it's 11 minus 3 is 8. So 86x minus 86y is equal to
827 minus 13, 4. Sorry, 13 minus 7 is 6. So it is 6. So 10 minus 2 is 8. ఎంత వచ్చింది మనకు 86x minus 86y is equal to 86. Divide with 86. Then we will get x minus y is equal to 1. So x plus y equal to 5 and x minus y equal to, then we can solve it simply. X is equal to 3 and y is equal to 2. See how simple. So this is the way. So you have to know all the methods. ఈ రకంగా మనకు అన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని తెలిసి ఉండాలి. పద్ధతులను తెలిస్తేనే సులభంగా మనం సాల్వ్ చేయగలుగుతాం. సో పద్ధతులు తెలియలేదనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. సో మీ పద్ధతులన్నింటినీ కూడా మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. అంటే మనకు ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్, వై యొక్క కోఎఫిషియెంట్స్ అనేటువంటివి తారుమారు అవుతూ ఇచ్చినటువంటి సమీకరణాలు అనుకోండి, ఆ సమీకరణాలు మీరు సాధించాలనుకోండి, అప్పుడు మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే సింపుల్గా మనకు ఈ కలిపి జస్ట్ వాటిని కలిపితే ఒక సమీకరణం వస్తుంది, తీసివేస్తే ఒక సమీకరణం వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేయటం వల్ల మరో సమీకరణం వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకు వేరే వేరే రకాలైనటువంటి సమీకరణాలు కూడా ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. వాటిని సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని గ్రాఫుల ద్వారా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2/x. ఐ విల్ టేక్ ఎ సింపుల్ 2/x plus 2/x plus 2/3y equal to 1/6. 3/x plus 2/y equal to 0. 2/x plus 2/3y is equal to 1/6 and 3/x plus 2/y is equal to 0 అని ఇచ్చాడు. ఎక్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్లియర్? సో ఇలా చేసేటప్పుడు మనకి సమీకరణం కావాలి. వాటి విలువలు ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలనుకుంటే ముందు చేయవలసిన పని ఏంటంటే 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకోండి, అలాగే 1/y ఈజ్ ఈక్వల్ టు బి అనుకోండి. ఎలా అనుకుంటే మీకు మొదటి సమీకరణం 2a ప్లస్ 2/y, సో ఇట్ ఈస్ 2 times of 2/3 ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు 1/6 అని వస్తుంది. అలాగే రెండవది 3a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. మొత్తం మొదటి సమీకరణాన్ని 6తో గుణించండి. అప్పుడు 12a ఓకే ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 1 అని వస్తుంది. కరెక్ట్? నెక్స్ట్ 3a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో ఉపయోగించాలి. ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగిస్తే ఏమొస్తుంది? 12a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 1 ఈక్వల్, దీన్ని 6a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 6a ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. a ఈక్వల్ టు 1/6 అని వస్తుంది. సో a ఈక్వల్ టు 1/x ఈజ్ ఈక్వల్ టు a కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 6 అని వస్తుంది. నా సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఎనీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 6 ఆఫ్ 1/6 ఇక్కడ తీసుకున్నారు 6a, సో ఇట్ ఈస్ 1 ప్లస్ 4b. సో 4b ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. కరెక్ట్? 4b ప్లస్ 1. సో 4b ఈజ్ ఈక్వల్ టు -1, 4b ఈక్వల్ టు -1. కరెక్ట్? అండ్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -1/4 అవుతుంది. సో -1 అంటే మనకు y వాల్యూ -4 వస్తుంది. సో ఈ రకంగా మనం ఈక్వేషన్స్ని మనం రెసిప్రోకల్ ఈక్వేషన్స్ అంటారు, వ్యుత్క్రమ సమీకరణాలు అంటారు. ఈ వ్యుత్క్రమ సమీకరణాలు ఇచ్చేటప్పుడు వాటిని మనం చేయవలసిన పని ఏంటి అంటే
ఆ ఉత్క్రమాల్ని 1/x 1/yని ఏ బీలు అనుకోండి, వీలు అనుకుంటే ఆటోమేటిక్గా మనకు వాటిపైన మనకు సమీకరణాలను ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ రకంగా మనకు ఎగ్జామినేషన్లో చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ని ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటిది எனக்கு చేయొచ్చు. నేను ఈ సిరీస్ ఆఫ్ లెసన్స్లో మొత్తం ఆల్జీబ్రాలో ఏ రకమైనటువంటి ప్రశ్నలు మీకు వస్తాయి ఎగ్జామ్లో, వాటిని ఏ విధంగా ఫాలోఅప్ కావాలనేటిపైన మోస్ట్లీ కూలంకషంగా ప్రతి అంశాన్ని స్పృశించాను. సో వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలని, దాని యొక్క సమాధానాల్ని వివరించాను. ఈ క్లాసెస్ని మీరు శ్రద్ధగా విని వాటిని ఫాలోఅప్ అయితే ఆల్జీబ్రా పైన సరైనటువంటి మార్క్స్ని తెచ్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆల్జీబ్రా అనేటువంటిది పెద్దగా భయపడవలసిన పని లేదు. అట్ ద సేమ్ టైం స్కోర్ చేయడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడేటువంటి చాప్టర్ ఇది. అందుకే మీరు చూడండి, దీంట్లో ముఖ్యంగా మీకు ఆల్జీబ్రాలో వచ్చేటటువంటిలో వర్గ సమీకరణాలు, వాటి యొక్క మూలాల స్వభావం, వాటిపైన ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంది. బహుపదులు, బహుపది పరిమాణము, గుణకాలు మరియు బహుపది శూన్యాల మధ్య సంబంధము, బహుపదిని కనుక్కోవటం వస్తుంది. అలాగే చివరిగా వచ్చినటువంటిది రకరకాల రేఖీయ సమీకరణాల్లో ఈ రేఖీయ సమీకరణాలు ఎప్పుడు కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయి, ఎప్పుడు డిపెండెంట్ ఈక్వేషన్స్ అవుతాయి, ఎప్పుడు ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయి, వాటికి నియమాలు ఏంటి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఇలా అన్ని అంశాలని మనం పరిశీలన చేస్తే, వాటిని ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.